ఘన ఘన సుందర కరుణారస మందిర అని పాట రాశారు దేవులపల్లి వారు. దీనికి పి ఆదినారాయణ గారు సంగీత దర్శకుడు అనమాట. ఆయన ఎలాగిచ్చాడు ట్యూను? ఘనాఘన సుందర కరుణారస మందిర. ఆయన అలాగ పాట ఇవ్వడు, దానికి ట్యూన్ ఇస్తాడనమాట. ఆ ట్యూన్ ఎలా ఉంటుందంటే ఆ ట్యూన్ని ఏ రకంగానైనా మనం అంటే లిరిక్ రైటర్ వాడుకోవచ్చు. నా 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 అని ఇస్తాడు ట్యూన్. ఆ ట్యూన్లో ఇక్కడ రచయిత రాశాడు ఘన ఘన సుందర కరుణా రసమందిర అని రాశాడు పాట. అంటే ఆ ట్యూన్లాగా వచ్చింది. ఈ పాట ఈయన రాశాడనమాట. ఈ పాట రాసే రాయడంలోనూ ఈ ట్యూన్ ఇవ్వడంలోనూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సాధారణంగా కొంతమందికి తెలియవు. అంటే ఆ సంగీతంలో టచ్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కానీ తెలుస్తాయి. అయితే ఈయన ఇప్పుడు ఈ పాట ఆయన ట్యూన్ ఇచ్చారు కదా, ఈ పాటకి ఆయన రాశారు. ఇక ఆదినారాయణరావు గారి గురించి చెప్పాలి. సంగీత దర్శకుడు. ఆయన మహా ఉద్దండు అనమాట.